చూడగానే భలే పసుపు పచ్చగా మెరిసిపోతూ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ ఆ పసుపు రంగు వెనుక దాగున్న విషం గురించి మీకు తెలుసా? రంగు చూసి మురిసిపోయి కొంటే మీరు ఇంటికి తీసుకెళ్తున్నది మామిడి పండ్లను కాదు, రోగాలను. పండ్ల వ్యాపారుల ముసుగులో కొందరు కేటుగాళ్లు చేసిన అక్రమ దందా ఏంటి? నకిలీ మామిడి పండ్లను ఎలా గుర్తించాలి? ఈ వీడియోలో చూద్దాం. మామిడి పండ్లు సీజన్ ఫుడ్, అందుకే ఎండాకాలంలో దొరికే మామిడి పండ్లకు తినేవారి సంఖ్య ఎక్కువే. అది క్యాష్ చేసుకున్న కేటుగాళ్లు మార్కెట్లోకి నకిలీ మామిడి పండ్లను సరఫరా చేస్తున్నారు. నిజానికి మామిడి పండ్లను సహజంగా పండబెడితే సమయం పడుతుంది, కానీ కాసులకు కక్కుర్తి పడిన కొందరు వ్యాపారులు షార్ట్ కట్ వెతుకుతున్నారు. పచ్చి కాయలను రాత్రికి రాత్రి పసుపు పచ్చగా మార్చేసేందుకు ప్రాణాంతకమైన రసాయనాలను వాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని గోషామహల్ అడ్డాగా కొనసాగుతున్న ఇలాంటి ఒక భారీ అక్రమ దందాకు నగర పోలీసులు చెక్ పెట్టారు. మామిడికాయల మధ్యలో ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఎథిలిన్ ప్యాకెట్లను ఉంచి పండిస్తున్న ఓ ముఠాను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ వ్యాపారులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పచ్చిగా ఉంటే మామిడికాయలు రంగు ఎలా మారుతుందో తెలుసుకుంటే, ఈ ఎథిలిన్ ప్యాకెట్లను బాక్సుల్లో వేయగానే పచ్చికాయలు కేవలం 24 గంటల్లోనే నిగనిగలాడే పసుపు రంగులోకి మారిపోతాయి. పైకి పండు పూత పూసినట్లుగా చూడగానే నోరూరించేలా కనిపిస్తాయి, కానీ అది కేవలం పైకి మాత్రమే. వాటిని కట్ చేసి తింటే కానీ తెలియదు అవి ఇంకా పచ్చి కాయలే అని. లోపల గుజ్జుగుజ్జుగా పుల్లగా ఉంటుంది. సహజంగా పండిన మామిడి పండ్లకు ఉండే ఆ మధురమైన వాసన, రుచి వీటిలో అస్సలు ఉండవు. ఇది పండు కాదు, రసాయనాలు పూసిన ఒక విషపు కాయ. ఇక ఇలా రసాయనాలతో పండించిన పండ్లను తింటే కడుపులో మంట, వాంతులు, డయేరియా వంటి సమస్యలు వెంటనే వస్తాయి. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ, కాలేయం, కిడ్నీల మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ నకిలీ పండ్లను ఎలా గుర్తించాలి? ముందుగా రంగు గమనించండి. సహజంగా పండిన పండు అక్కడక్కడ కొద్దిగా ఆకుపచ్చ రంగుతో సహజమైన పసుపు రంగులో ఉంటుంది. కానీ రసాయనాలతో పండిన పండు మొత్తం ఒకేలా పసుపు పచ్చగా లేదా తెల్లటి మచ్చలతో కనిపిస్తుంది. ఇక రెండోది వాసన చూడండి. సహజ మామిడి పండును ముక్కు దగ్గర పెట్టుకుంటే ఆ తీయటి సువాసన ఇట్టే తెలిసిపోతుంది. అదే ఎథిలిన్ వాడిన పండ్లకు ఎలాంటి వాసన ఉండదు, లేదా ఘాటైన కెమికల్ వాసన వస్తుంది. ఇక మూడోది నీటి పరీక్ష. మామిడి పండును నీళ్లలో వేస్తే అది మునిగితే సహజంగా పండినట్లు, అదే పైన తేలితే అది రసాయనాలతో పండించిన పచ్చి కాయ అని అర్థం చేసుకోండి. విన్నారు కదా, బాగా కనిపిస్తుంది కదా అని ఏది పడితే అది కొనేయకండి. మీరు పెట్టే డబ్బుల కంటే మీ ఆరోగ్యం, మీ పిల్లల ప్రాణాలు ఎంతో విలువైంది. పండ్లు కొనే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంటికి తెచ్చాక కనీసం అరగంట పాటు ఉప్పు నీటిలో లేదా బేకింగ్ సోడా నీటిలో నానబెట్టి ఆ తర్వాతే శుభ్రంగా కడిగి తినండి. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి నకిలీ వ్యాపారుల గురించి